హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈజీగా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నాను చూడండి. క్విక్గా తొందరగా అయిపోతుంది అనమాట. హెల్దీగానే ఉంటుంది. పిల్లలు లంచ్ బాక్స్ మిగిల్చకుండా తినేస్తారు. పిల్లలేంటి పెద్దలు కూడా ఈజీగా తింటారనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక క్యారెట్, ఒక పెద్ద సైజ్ క్యారెట్ సన్న ముక్కలు, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఒక బంగాళదుంప కట్ చేశాను. బీన్స్ కూడా ఒక 10 బీన్స్ కట్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో వేసి కాస్త నీళ్ళు పోసి ఒక విజిల్ రానిచ్చేస్తే సరిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కార్న్, మొక్కజొన్న కండి ఉంటుంది కదా, అవి ఒలిసి పెట్టాను. అవి ఒక కప్పు గింజలు అవి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కార్న్ పులావ్ లాగా అన్నమాట. ఫ్రైడ్ రైస్ అని కూడా అంటారు. ఈజీగా చేసుకోవచ్చు. క్విక్గా చేసుకుంటే తొందరగా లంచ్ బాక్స్లోకి బాగా ఉపయోగపడుతుంది రెసిపీ. ఇవి ఒక విజిల్ ఒక 5 మినిట్స్లో ఒక విజిల్ వచ్చేస్తుంది అనమాట. విజిల్ పెట్టేసి అందులోకి మళ్ళీ ఇంకో పాన్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. 2 స్పూన్లు నెయ్యి వేయండి. 1 స్పూను ఆయిల్ ఉంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుని చక్కగా కరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. నెయ్యితో తాలింపు వేసుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ ఏదైనా కానీ చాలా టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్, ఆ వాసనకే ఇష్టంగా తింటారనమాట ఎవరైనా. మధ్యాహ్నం కూడా బాక్స్ ఓపెన్ చేయగానే మంచి వాసన వస్తుంది నెయ్యితో చేస్తే. అందుకని పిల్లలు ఇష్టంగా తింటారు. నేను ఇంకో 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేశాను. కొంచెం ఎక్కువే పడుతుందిలే, మరీ కొంచెం వేస్తే అన్నము అతుక్కుంటుంది. అందుకని కొంచెం వేసాను 2 స్పూన్లు. చక్కగా తాలింపు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసాను. పప్పులేం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం అవి ఉడకబెడుతున్నాం కదా, అందుకని పప్పులేం యాడ్ చేయలేదు నేను. ఒక ఉల్లిపాయ, టమాటో, 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. చిన్న చిన్నవి అయితే కనపడవన్నమాట, మగ్గిపోతాయి. అందుకని కొంచెం పొడవుగా పెద్దగా కట్ చేసుకుంటే ముక్కలు కనపడుతూ తింటానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చేరాక ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట కూరల్లోకి. కరివేపాకు మాత్రం ఫ్రెష్గా ఇప్పుడే కోసుకొచ్చాను చెట్టు నుంచి. చూడంగానే ఎంత అలా లీవ్స్ చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగున్నాయో. కొంచెం సాల్ట్ వేస్తే కనుక ఈ తిరగమాత మగ్గిపోతుంది. ఈ ఉల్లిపాయ అన్నంలో వేయలేదు, వెజిటబుల్స్లో కూడా నేను ఉప్పు యాడ్ చేయలేదు అన్నమాట. అందుకని ఇక్కడే యాడ్ చేశాను. ఉప్పు, పసుపు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత ఒక టమాటా వేసుకున్నాం అనుకోండి, మగ్గిపోతుంది. చిన్న చిన్న ముక్కలు టమాటా అయితే కొంచెం సన్నగానే తరిగాను మగ్గటానికి వీలుగా. ఇలా 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత అంతలోకి కుక్కర్ విజిల్ వచ్చేసి ఉంటుంది. ముందు కుక్కర్ విజిల్ రాగానే తర్వాత ఆ కుక్కర్ పక్కన పెట్టి ఇది ఫ్రై చేసే లోపల కుక్కర్ విజిల్ ఆ స్టీమ్ ఆగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం ముందే యాడ్ చేయలేదు, అడుగంటుతుందని ఇప్పుడు యాడ్ చేశాను. ముందే యాడ్ చేసామనుకోండి తొందరగా అడుగు పట్టేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకని కొంచెం లాస్ట్లో యాడ్ చేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగే లోపల అవి విజిల్ వచ్చేసింది, అదే స్టీమ్ ఆగిపోయింది. ఇవి కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఇంకా నీళ్ళు రాకుండా ఈ ముక్కలు తీసి ఈ తిరుమతలో యాడ్ చేసుకోవాలి. నీళ్ళు రాకుండా యాడ్ చేసుకుంటే తొందరగా చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఆల్రెడీ ఉడికేసినాయి కదా, ఉల్లిపాయ మగ్గేసింది. ఇంకేముంటుంది, అన్నీ కలిపేసిన తర్వాత కొంచెం మసాలా వేసుకుని, నేను చెప్తాను కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, వెట్ మసాలా, అదే ధనియాలు, చెక్క, మొగ్గ అవన్నీ వేసి కొంచెం వేయించి అవన్నీ ఒక కొబ్బరి కూడా వేసి, ఎండు కొబ్బరి చక్కగా ఇట్లా మిక్సీ వేసి పెట్టుకుంటాను అన్నమాట. అప్పుడు తొందరగా కూరల్లో వేసుకోవడానికి పనికొస్తుంది. ఇది తడి మసాలా, ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటుంది, విడిగా పెడితే పాడైపోతుంది అన్నమాట. డీప్లో పెడతాను నేను చేసి, కావాల్సినప్పుడు ఒక 5 మినిట్స్ ముందు బయటకు తీసుకుంటే సరిపోతుంది.
ఇవన్నీ కలిసిన తర్వాత అన్నం మనకి ఎంత కావాలో ముక్కలకి ఎంత పడితే అంత అన్నం కలుపుకోండి. అన్నం ఆల్రెడీ నేను మామూలు బియ్యంతోనే వండాను, ఏం పలావ్ రైస్ కాదు, సోనా మసూరి. ఇవి అన్నం ఉడికితే మీకు సరిపోయిన అన్నం కలిపేసుకున్నారనుకోండి, రెడీ అయిపోయింది క్విక్గా. ఎంత తొందరగా అయిపోయిందో చూడండి. మొత్తం ఒక పావు గంట కూడా పట్టదు ఇది చేయటానికి. కొంచెం కూరగాయ ముక్కలు కట్ చేసుకునే టైమే కానీ తద్మాది తొందరగా అయిపోతుంది అన్నమాట, ఈజీగా. లాస్ట్లో దింపే ముందు కొంచెం గరం మసాలా, లేకపోతే మీ దగ్గర ఏ మసాలా ఉన్నా వేసుకోవచ్చు, పొడి మసాలా వేసి ఇది కలిపేసి అలా కలిపితే అన్నం మళ్ళీ చిదిరినట్టు అయిపోతుంది. కొంచెం ట్యాప్ చేయండి. నేనైతే కదిలిపోతుందని ఇది చేశాను. లాస్ట్లో కొంచెం నిన్న పన్నీర్ చేసుకున్నాను కదా, హోమ్మేడ్ పన్నీర్ అని వీడియో పెట్టాను. ఆ పన్నీర్ని ఇట్లా కొంచెం పైన తురుముతున్నాను అన్నమాట. ముక్కలు ముక్కలుగానే ఉంచేసాను, మనకి ఎంత కావాలో అంత తురుముకోవచ్చు. చక్కగా ఉంది. ఇంట్లో చేసిన పన్నీర్ కదా, స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. ఒక వారం 10 రోజులు వాడుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే. 1 లీటర్ పాలతో చేసామనుకోండి, కూరల్లో కొంచెం కొంచెంగా డైలీ వేసుకోవచ్చు. ఒక వారం రోజులు వస్తుంది అనమాట. 2-3 ముక్కలు కూరల్లో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కోసం. హెల్తీగా కూడా ఉంటుంది కదా, టేస్టే కాదు ప్రోటీన్ కూడా అందుతుంది కదా, అందుకని ఒక ముక్క యాడ్ చేశాను నేను. దీన్ని సర్వ్ చేసుకోవటమే, అయిపోయిందండి. ఎలా ఉందో నా రెసిపీ చెప్పండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే ఎప్పుడైనా నేను పెట్టిన వీడియోలు తొందరగా మీ రాక రావాలంటే బెల్ సింబల్ని ఆన్ చేసుకుంటే వీడియోలు మీ రాక వస్తాయి అన్నమాట. ఇంత చిన్న చిన్న రెసిపీస్, హెల్తీగా తొందరగా అయిపోయే రెసిపీస్ పెడుతూ ఉంటాను. మీరు హెల్తీ రెసిపీస్ ఎక్కువ పెడతానన్నమాట. ఇంట్లో హోమ్ ఫుడ్ లాగా చేసుకోవటం ఈజీ రెసిపీస్. ఎందుకంటే మా అమ్మాయి కూడా చేసుకుంటుంది కదా, తన కోసం తొందరగా క్విక్గా అయ్యే రెసిపీస్ చేస్తాను. దాంతో మీకు కూడా చూపిస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్ చేస్తే ఎలా ఉందో చెప్తే నేను కూడా మార్చుకుంటాను అన్నమాట. ఏమైనా నచ్చినా నచ్చకపోయినా చెప్పండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.